Hi, this is Dr. P. Mahmooda. సో మీ అందరికీ తెలిసిందే కదా, లేజర్ హెయిర్ రిమూవల్ అనేది సేఫ్ మరియు పర్మనెంట్ ట్రీట్మెంట్ అనేది అందరికీ తెలుసు. కానీ దీని తర్వాత పోస్ట్ కేర్ అనేది ఉంటుంది. లేజర్ హెయిర్ రిమూవల్ తర్వాత పిగ్మెంటేషన్ అనేది కామన్. అంటే ఏంటంటే నల్లబడడం. ఎక్కడైతే షార్ట్స్ ఇచ్చామో అక్కడంతా నల్లబడుతుంది. ఓకేనా, దీన్నే పిగ్మెంటేషన్ అంటాం. సో దీనికోసం మనం హోమ్ కేర్ అనేది ఇంట్రడ్యూస్ చేసాం. అంటే అదేం చేస్తుంది అంటే పిగ్మెంటేషనే కాదు, పిగ్మెంటేషన్ని ఆపడమే కాదు, మళ్ళీ హెయిర్ రీగ్రోత్ అవ్వకుండా కూడా కాపాడుతుంది. దీనికోసం మన వీకేర్లో డెపిలాక్ అనేది ఇంట్రడ్యూస్ చేసాం. ఇందులో ఏంటుంటుంది అంటే ఒక వాష్ అండ్ ఒక లోషన్ ఉంటుంది. ఈ వాష్లో మైల్డ్ సర్ఫాక్టెన్స్ అనేది ఉంటుంది. అది క్లెన్స్ చేయడమే కాకుండా మనకి హైడ్రేషన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. అంటే న్యాచురల్ ఆయిల్ని ఏదైతే ఉందో అది అన్డిస్టర్బ్డ్గా ఉంచి బ్యారియర్ని కూడా స్ట్రెంథెన్ చేస్తుంది. సో లోషన్కి వచ్చేసరికి యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ అండ్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. ఇది ఏం చేస్తుందంటే పిగ్మెంటేషన్ ఇంకా హెయిర్ మళ్ళీ రీగ్రోత్ అవ్వకుండా కాపాడడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇంగ్రీడియంట్స్కి వచ్చేసరికి కార్క్యూమా లోంగా అండ్ కార్సినియం ఫెనిస్ట్రేటమ్ అనేవి ఉంటుంది. ఇది ఏం చేస్తుంది అంటే హైపర్ పిగ్మెంటేషన్ అవ్వకుండా స్కిన్కి ఈవెన్ టోన్ అండ్ డార్క్ స్పాట్ రాకుండా ఉండడానికి ప్రివెన్షన్ కోసం ఈ ఇంగ్రీడియంట్స్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. లేజర్ హెయిర్ రిమూవల్తో పాటు ఈ స్టెప్స్ని కూడా ఫాలో అవుతే మీకు హెల్దీ అండ్ స్మూత్ స్కిన్ అండ్ మళ్ళీ రీగ్రోత్ అవ్వకుండా కాపాడడానికి ఈ స్టెప్స్ అనేవి ఫాలో చేస్తూ ఉండాలి.